ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలను అలాగే ఎస్టీ కులాం పాఠశాలను సందర్శించిన జోగు రామన్న విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ విద్యారంగం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుందని, ముఖ్యంగా హాస్టల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయని, అలాగే నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో విద్యారంగ సమస్యలను బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, తద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని, అలాగే విద్యారంగ సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో అన్నదాతలకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కోసం అన్నదాతలు పడరాని కష్టాలు పడుతున్నారు. నిన్న నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని పిఐసి సెంటర్ వద్ద యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడగా, ఈరోజు తలమడుగు మండలం పల్సికే పిఐసి సెంటర్ వద్ద రైతులు పడరాని పాట్లు పడ్డారు. క్యూలో నిలబడలేక రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకాలను అలాగే ఆధార్ కార్డులను లైన్లో పెట్టి గంటల తరబడి యూరియా కోసము వేచి నిలబడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత సంవత్సరం కాలం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం యూరియా కూడా అందుబాటులో ఉంచకుండా రైతులను నానా కష్టాల పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరానికి కేవలం 2 బస్తాల యూరియానే ఇవ్వడం వల్ల తమకు సరిపోవడం లేదని, కనీసం ఎకరానికి 7 బస్తాల యూరియా ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. అలాగే అన్ని గ్రామాలలో కూడా యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బైన్సా పట్టణంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడికేసిందని బీఆర్ఎస్ పార్టీ ముదోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గాదేవారు విమర్శించారు. బైన్సా పట్టణంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడికేసిందని, అలాగే డ్రైనేజీలు పూర్తిగా మురికి కూపాలుగా మారాయని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బైన్సా పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్కు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గాదేవారు మాట్లాడుతూ పట్టణంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడికేసిందని, డ్రైనేజ్లో ఎక్కడికి చూసినా కానీ చెత్తా చెదరం కనిపించి పూర్తిగా వానాకాలం సీజన్లో సీజనల్ వ్యాధులు ప్రబలే క్రమంలో అధికారులు మాత్రం పూర్తిగా పారిశుద్ధ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పట్టణంలో పారిశుద్ధ సమస్యను పరిష్కరించాలని, అలాగే డ్రైనేజీలను శుభ్రపరచాలని, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.